సంక్రాంతి సమీపిస్తున్న వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురంలో సర్ సివి రామన్ స్కూల్ వద్ద డైరెక్టర్ రవణం వేణు ఆధ్వర్యంలో సంబరాలు కోలాహలంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమలాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుధా గణపతి, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థులు చూపలను విశేషంగా ఆకట్టుకున్నారు. తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు రూపొందించిన ప్రభలు జగ్గన్న తోట ప్రభల తీర్థం గుర్తుకు తెచ్చాయి. సాంప్రదాయ పిండి వంటలు ప్రదర్శించి ఆటపాటలతో సందడి చేశారు విద్యార్థులు. గత 3-4 సంవత్సరాల నుంచి వేణుగారు, వాళ్ళ బ్రదర్ వేణుగారు ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూలు రన్ అవుతుంది. అలాగే సహస్ర స్కూల్ కూడా ఇక్కడ రన్ అవుతుంది. మన పండగ 14వ తారీఖున జరగవలసిన సంక్రాంతి పండగ ఇక్కడ 10వ తారీఖు నుంచే స్టార్ట్ అయింది. దానికి గల కారణం ఏంటంటే 3 రోజుల ముందుగానే ఈ యొక్క సివి రామన్ స్కూల్లో భోగి మంటల కార్యక్రమాలు ఉన్నాయి, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. అత్యధికంగా ప్రభలో కట్టడం, స్టూడెంట్సే ప్రత్యేకించి వాళ్ళ ప్రభలు ఆ రకంగా కట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రభల నిమిత్తం మనకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగినప్పుడు మనకు అది గవర్నమెంట్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి గవర్నమెంటే చేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ అమలాపురంలో ఎక్కడా లేనటువంటి ఈ యొక్క కార్యక్రమం, సంక్రాంతి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా అభినందనీయం. వారందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సివి రామన్ యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నెరవేర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమలాపురం సర్ శ్రీరామన్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి కూడా మా ఈ సివి రామన్ స్కూల్ ఫౌండర్ శ్రీ రవణం రాంబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకలను ఈ యొక్క పాఠశాల ఆవరణలో చేయడం జరుగుతుంది. మన యొక్క సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఉండడం కోసం అని చెప్పనే ఈ యొక్క కార్యక్రమాల్ని ఈ సివి రామన్ స్కూల్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ కేవలం విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క పండుగ యొక్క విశేషాన్ని తెలియజేయడం కోసం చెప్పని ప్రతి పండుగని కూడా ఈ సివి రామన్ స్కూల్ యందు జరపడం జరుగుతుంది. మాకు సహకరిస్తున్నటువంటి ఈ యొక్క పట్టణ ప్రజలకు, అలాగే మా యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.